Welcome to our academy. So today I would like to discuss Civil Services Preliminary 2025 Indian History Answer Key Explanation. So now first question వచ్చేసి consider the following statement about Raja Rammohn Rai. So statement 1 వచ్చేసి he possessed a great love and respect for a traditional philosophical system of East. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి మనకి ఇండియన్ ఏన్షియంట్ ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ ఏమైతే ఉన్నాయో లైక్ వేదాంత అండ్ ఉపనిషత్ థాట్స్ ఉన్నాయి కదా, వాటిని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. బట్ అట్ సేమ్ టైమ్ ఇతను ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్స్ రెస్పెక్ట్ ఇచ్చాడు. బట్ అట్ సేమ్ టైమ్ బ్లైండ్ రిచువలిజాన్ని, సూపర్ సిస్టమ్ని, సోషల్ ఈవెల్స్ మాత్రం కండోమ్ చేస్తున్నట్టు. రైట్, ఇది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ దీంతో పాటు మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గమనిస్తే సో రాజా రామ్మోహన్ రాయ్ కూడా వచ్చేసి ఏంటంటే మోనోథియిస్టిక్ ఎలిమెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇయర్ మోనోథియిజం అంటే ఓన్లీ సింగిల్ గాడ్ అన్న దానికి రెస్పెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ వన్. అండ్ మనకి రాజా రామ్మోహన్ రాయ్ని గమనిస్తే 1815లో వచ్చేసి మనకి ఆత్మీయ సభని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆత్మీయ సభలో వచ్చేసి దేని గురించి మాట్లాడిందంటే హిందూ మోనోథియిజం గురించి మాట్లాడాడు. రైట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇతను బహుభాషా కోవిదుడు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇతనికి సాంస్క్రిట్, పర్షియా, అరబిక్ అండ్ ఇంగ్లీష్ కూడా ఇతనికి వచ్చినట్టు. అండ్ మనకి 1803లో వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి మనకి తుహఫత్, ఓకే, సో తుహఫత్ ఉల్ ముహావుద్దీన్, ఉల్ మువావుద్దీన్, సో ఈ బుక్ను కూడా ఇతనే రాస్తాడు అన్నట్టు. అంటే ఈ తుహఫత్ ఉల్ ముహావుద్దీన్ ఏంటి అంటే ఏ గిఫ్ట్ టు ద మోనోథియిస్టిక్ అనే బుక్ని ఇతను రాస్తాడు అన్నట్టు. అండ్ ఇందులో కూడా వచ్చేసి ఆయన సింగిల్ గాడ్ మీదనే ఆర్గ్యూ చేస్తాడు అన్నట్టు. ఓకే, అంటే దేవుడు ఒక్కడే అన్నట్టు ఇతను చెప్పాడు అన్నట్టు. ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి ఈస్ట్ ట్రెడిషనల్ ఫిలాసఫీ ఏదైతే ఉందో అండ్ లవ్, గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ కూడా ఇతను ఇచ్చాడు అన్నట్టు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ఈ డిజైర్డ్ ఈస్ కంట్రీ మెన్ టు యాక్సెప్ట్ రేషనల్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇతని మీద వచ్చేసి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే మనకి యూరోపియన్ ఎన్లైటెడ్ థింకర్స్ వచ్చేసి లుక్ అండ్ అదేవిధంగా వచ్చేసి వాల్టైర్, వీరిద్దరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేసి ఇతను స్ట్రాంగ్లీ రేషనలిజానికి, సైంటిఫిక్ స్పిరిట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి కదా, ఈ సోషల్ ఈవెల్స్ని ఇతను అపోజ్ చేసింది. సోషల్ ఈవెల్స్ అంటే ఏంది, లైక్ సతీ, చైల్డ్ మ్యారేజ్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రైట్, అండ్ అట్ సేమ్ టైమ్ హ్యూమన్ డిగ్నిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ ఈక్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ అట్ సేమ్ టైమ్ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్కి, ఉమెన్ డిగ్నిటీకి రెస్పెక్ట్ ఇచ్చారు. అండ్ అట్ సేమ్ టైమ్ ఈక్వాలిటీ అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా వచ్చేసి ఈక్వల్ అన్నట్టు కూడా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు చెప్పారు అన్నట్టు. అండ్ ఉమెన్ రైట్స్ కూడా ఇతను సపోర్ట్ చేసినట్టు, ఉమెన్ రైట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఆ రైట్స్ ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీ రైట్స్ అండ్ అదేవిధంగా వచ్చేసి విడో రీమ్యారేజెస్ కూడా ఇతను సపోర్ట్ చేస్తాడు అన్నట్టు. విడో రీమ్యారేజెస్ కూడా ఇతను సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ ఇతను పబ్లిష్ చేసిన జర్నల్స్ మనకు ఒకసారి గమనిస్తే సంబాద్, సో ఇయర్ సంబాద్ కౌముది ఇది బెంగాలీలో రాసింది అన్నట్టు. ఓకే, ఇతను రాసింది. అదేవిధంగా వచ్చేసి మీరత్, సో ఇయర్ మీరత్ ఉల్ అక్బర్ అనే బుక్ను కూడా ఇతను రాస్తున్నారు. ఇది ఎల్లో రాసిండు అంటే పర్షియాలో రాశాడు, ఇది పర్షియాలో రాశాడు. సో ఇందులో వచ్చేసి అతను రేషనల్ ఐడియాస్ని అండ్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నట్టు. అండ్ అట్ సేమ్ టైం మూఢనమ్మకాల మీద, సూపర్ సిస్టమ్ మీద కూడా ఇతను ఫైట్ చేస్తున్నట్టు. అండ్ మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మనకి 1829లో వచ్చేసి మనకి సతీ అబాలిష్ చేశారట. ఈ సతీ అబాలిషన్లో కూడా రాజా రామ్మోహన్ రోల్ చాలా ఉందని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఇతను జెండర్ ఈక్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, జెండర్ ఈక్వాలిటీకి అండ్ హ్యూమన్ రైట్స్కి హ్యూమన్ రైట్స్కి ఇచ్చినారు. రైట్, సో అండ్ మనకు ఒకసారి గమనిస్తే 1823లో వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి లార్డ్ హెమ్మిస్ట్, సో లార్డ్ హెమ్మిస్ట్కి ఒక లెటర్ రాస్తున్నారు. ఆ లెటర్లో కూడా వచ్చేసి ఏంటంటే సైన్స్ని ప్రమోట్ చేయాలని, అదేవిధంగా వచ్చేసి రేషనల్ థింకింగ్ ఉండాలని ఇతను దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా మనకు గమనిస్తే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి కరెక్ట్ అని. సో ఇప్పుడు వచ్చేసి
మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు కూడా వచ్చేసి కరెక్ట్ అని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ అని. నా సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ మనకు అబ్జర్వ్ చేస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇయర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ విత్ రిగార్డింగ్ టు ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా చూద్దాం. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి బైకాట్ ఆఫ్ లాకౌట్ అండ్ ఫారిన్ క్లోత్స్. సో నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ లో వచ్చేసి ఏంటంటే సో కోర్టు బహిష్కరించారు అండ్ అట్ సేమ్ టైం ఫారిన్ క్లోత్స్ కూడా బహిష్కరించారు అని అడుగుతున్నారు. ఎస్, మనకు ఒకసారి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఒకసారి గమనిస్తే మనకి 1922 మధ్యలో వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని లాంచ్ చేసిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఓకే, సో ఇయర్ మహాత్మా గాంధీ లాంచ్ చేస్తారు 1920లో చేసుకుని. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా ఎప్పుడు లాంచ్ చేస్తున్నాం అంటే ఆఫ్టర్ జలియన్వాలా బాగ్ మస్క్ అండ్ ఖిలాఫత్ మూవ్మెంట్. సో ఖిలాఫత్ మూవ్మెంట్ అండ్ జలియన్వాలా బాగ్ తర్వాత వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తున్నట్టు. అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే సో బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ కి సపోర్ట్ చేయొద్దు, కోఆపరేట్ చేయొద్దు. రెండవది వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలన్నట్టు. సో సెల్ఫ్ రిలయన్స్ మీద ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే నాన్ వైలెన్స్, ఇది ఇంపార్టెంట్. సో నాన్ వైలెన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు రెండో ఈ మూమెంట్ లో వచ్చేసి. రెండోది వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ కి సపోర్ట్ చేయొద్దు అండ్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఉండాలి, అంటే స్వదేశీ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు మనకి ఫస్ట్ చేసాం. అందుకు గాను సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో మనం గమనిస్తే లా కోర్ట్స్ మొత్తం బైకాట్ చేస్తారు. లా కోర్ట్స్ వచ్చేసి బైకాట్ చేస్తున్నారు. అందులో ఎగ్జాంపుల్ గమనిస్తే మనకి మోతీలాల్ నెహ్రూ ఒకరు. ఓకే, మోతీలాల్ నెహ్రూ అండ్ సిఆర్ దాస్ అండ్ రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే లా ప్రాక్టీస్ నుంచి లెఫ్ట్ అయిపోయారు అన్నట్టు. ఓకే, సో మొత్తానికి లా కోర్ట్స్ కూడా బైకాట్ చేయాలన్నట్టు చెప్పారు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఫారెన్ క్లోత్స్ కూడా, ఓకే, ఫారెన్ క్లోత్స్ కూడా మొత్తం బైకాట్ చేయాలని చూస్తారు. ఓకే, ఫారెన్ క్లోత్స్ బైకాట్ చేస్తారు. ఓన్లీ స్వదేశీ ఎజెండాని ప్రమోట్ చేస్తారు. ఎస్పెషల్లీ అదే టైంలో గాంధీ వచ్చేసి ఏంటంటే ఖాదీని బాగా ప్రమోట్ చేస్తారు. ఓకే, ఖాదీని ప్రమోట్ చేస్తుంది. ఈ ఖాదీ ప్రమోషన్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ఉండాలన్నట్టు చెప్పారు అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి హిందూ స్వరాజ్. సో ఇయర్ హిందూ స్వరాజ్ లో కూడా వచ్చేసి 1909లో గాంధీ దేని మీద ఎంపసైజ్ చేసిందంటే ఎకనామిక్ నాన్ కోఆపరేషన్ మీద కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో వచ్చేసి. సో కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని. సెకండ్ స్టేట్మెంట్ గమనిద్దాం. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో మనకి అబ్జర్వెన్స్ ఆఫ్ నాన్ వైలెన్స్. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటేనే నాన్ వైలెన్స్ అన్నట్టు, అంటే సో అహింసావాదం అన్నట్టు. సో హింస ఉండకూడదు అన్నట్టు. అండ్ ఒకసారి మనం గమనిస్తే మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 స్టార్ట్ అయ్యి అప్ టు 1922 వరకు వచ్చింది అన్నట్టు. అయితే 1922లో ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడే మనకి చౌరీ చౌరా ఇన్సిడెంట్ వచ్చింది అన్నట్టు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1922లో జరిగింది అన్నట్టు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ లో వచ్చేసి వైలెన్స్ బాగా ఎరెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఇమీడియట్ గా వచ్చేసి ఏం చేశాడు అంటే సో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా స్టాప్ చేసింది అన్నట్టు. అంటే దీని ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే గాంధీ స్పీచెస్ లో వచ్చేసి నాన్ వైలెన్స్ మీద స్ట్రెచ్ చేసింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కూడా కరెక్ట్ అన్నట్టు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అండ్ హానర్ వితౌట్ యూజింగ్ దమ్ ఇన్ పబ్లిక్. సో ఎవరికైతే టైటిల్స్ వచ్చినాయో, ఎవరికైతే బిరుదులు ఉన్నాయో ఆ బిరుదులు మొత్తం కూడా త్యజించాలని చెప్పిండు అన్నట్టు. అంటే మొత్తం ఆ బిరుదులు కూడా వదిలేసుకోవాలి అని చెప్పిండు అన్నట్టు. రైట్, సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి సో ఏ రాంగ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ద రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అండ్ హానర్ వితౌట్ యూజింగ్ దమ్ ఇన్ పబ్లిక్. సో పబ్లిక్ లో యూజ్ చేసు కాదు, ఈవెన్ ప్రైవేట్ కూడా ఉండద్దు అని చెప్పిండు అన్నట్టు. అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే ఎవరికైతే బిరుదులు ఉన్నాయో ఆ బిరుదులు మొత్తం సో ఏ రిటర్న్ ఇచ్చేసారు, వదిలేసారని చెప్పారు అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకున్నాం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి ఏంటంటే ఇతనికి నైట్ వుడ్, సో నైట్ వుడ్ అనే ఒక టైటిల్ ఉంది అన్నట్టు. సో ఆఫ్టర్ జలియన్వాలా బాగ్ తర్వాత వచ్చేసి ఏం చేస్తాడు, ఈ నైట్ వుడ్ టైటిల్ వచ్చేసి బ్యాక్ ఇచ్చేస్తుంది అన్నట్టు. సో ఈవెన్ ప్రైవేట్ కూడా ఈ టైటిల్స్ ఉండద్దని చెప్పింది, నాట్ ఓన్లీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కూడా ఉండద్దని చెప్పింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ హానర్ వితౌట్ యూజింగ్ దెమ్ ఇన్ పబ్లిక్ అంటుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. ఇక మొత్తమే వదిలేసారని చెప్పేసి అన్నట్టు, ఇక ప్రైవేట్ కూడా ఉంచుకోవచ్చు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్ ఫర్ సెటిలింగ్ డిస్ప్యూట్. ఎస్, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు కరెక్ట్ అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఏం చెప్పారు, సో మొత్తం కోర్టులు అన్నిటిని బైకాట్ చేయాలని చెప్పింది అన్నట్టు. ఓకే, సో కోర్టులను బైకాట్ చేయాలన్నారు. సో దీనికోసం
ఇతను ఏమని చెప్పాడంటే మరి డిస్ప్యూట్స్ వస్తాయి కదా విలేజ్ లెవెల్, ఆ డిస్ప్యూట్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పారు అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి వెళ్ళమని చెప్పినాడు. అంటే సో విలేజ్లెస్లోనే పంచాయతీలోనే మీరు డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవాలి అండ్ బ్రిటిష్ కోర్టుల మీద డిపెండ్ కావద్దని చెప్పినట్టు. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నట్టు. సో కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసి 4 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, 1, 2 అండ్ 4 కరెక్ట్ కాబట్టి. సో ఇందులో ఏమంటున్నారు, హౌ మెనీ అబోవ్ ఆర్, సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్తాను. సో మనకి వచ్చేసి ఓన్లీ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని, ఒక స్టేట్మెంట్ రాంగ్. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనకి ద ఇరిగేషన్ డివైస్ ఇస్ కాల్డ్ అరగట్ట వాస్. సో అరగట్ట వాస్ గురించి మాట్లాడుతుంది. ఏ వాటర్ బ్యాగ్ మేడ్ ఆఫ్ లెదర్ పుల్ ఓవర్ పులి. సెకండ్ స్టేట్మెంట్, ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్ tied to the outer end of its spoke and a large earthen pot driven by the bullocks. And option D వచ్చేసి a large water bucket pulled by the rope directly by hand. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి గమనించుకోనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఏ వాటర్ బ్యాగ్ మేడ్ ఆఫ్ లెదర్ పుల్డ్ ఓవర్ దిస్, రైట్. అరగట్ట అంటే ఏంటంటే, అరగట్ట వచ్చేసి ఏంటంటే ఇది ఒక వీల్ అని చెప్పొచ్చు, ఒక పర్షియన్ వీల్ అని చెప్పొచ్చు. దీన్నే నార్త్ ఇండియాలో వచ్చేసి రిహాత్ అని కూడా పిలుస్తున్నట్టు. నార్త్ ఇండియాలో వచ్చేసి రిహాత్ అని పిలుస్తున్నట్టు. ఈ అరగట్ట వచ్చేసి ఏంటంటే ఒక ఇరిగేషన్ డివైస్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఇది ఒక ఇరిగేషన్ డివైస్ అన్నట్టు. ఈ ఇరిగేషన్ డివైస్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే బావులలో కానీ రివర్స్లలో కానీ వాటర్ని ఏం చేస్తామంటే లిఫ్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, వాటర్ని వచ్చేసి లిఫ్ట్ చేస్తాం అన్నట్టు. ఇది ఈ అరగట్ట అని వచ్చేసి ఏంటంటే ఒక మెకానికల్ వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, అరగట్ట వచ్చేసి మెకానికల్ సోయర్ వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, దీని మెయిన్ పర్పస్ వచ్చేసిందంటే అండ్ ఈ అరగట్ట వల్ల వచ్చేసిందంటే మెడివల్ టైంలో మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అయిపోయింది అన్నట్టు. సో మనకి ఇప్పుడు ఒకసారి గమనిస్తే అరగట్ట రాకముందు వచ్చేసి ఏంటంటే ప్రతిదీ మ్యాన్ బేస్డ్ ఉండే అన్నట్టు. అంటే మనిషి వచ్చేసి వాటర్ని లాగి బయటకు తీయాలన్నట్టు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ వాటర్ బ్యాగ్ మేడ్ లెదర్ పుల్డ్ ఓవర్ పులి ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే దీన్నే సింపుల్గా ఏమని పిలుస్తాం అంటే లోటా సిస్టమ్ అని పిలుస్తాం అన్నట్టు. దీన్నే లోటా సిస్టమ్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం అంటే దెహెన్క్లీ అని కూడా పిలుస్తాం అన్నట్టు. సో ఇక దెహెన్క్లీ అని కూడా పిలుస్తాం అన్నట్టు. అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే ఒక లెదర్ బ్యాగ్ ఉంటుంది. మాన్యువల్గా వచ్చేసి ఏంటంటే ఒక రోప్తో ఏం చేస్తాం అంటే పుల్ చేస్తాం అన్నట్టు. ఓకే, బట్ ఇది అరగట్టతో పోలిస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాదన్నట్టు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఇది మాన్యువల్ బేస్డ్ అన్నట్టు. మనిషి దాన్ని లాగాలే, వాటర్ బయటకు తీసి పుల్ చేయాలన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. అరగట్ట వచ్చేసింది అంటే ఇది ఒక మెకానికల్ డివైస్ అన్నట్టు, మెకానికల్ వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్ అన్నట్టు ఇది. సో అంటే మనిషి లేకుండానే బై డిఫాల్ట్ మనకేమవుతుందంటే వాటర్ని ఫుల్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఒక డయాగ్రామ్ గమనించండి. సో డయాగ్రామ్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది వీల్, దిస్ ఇస్ ద వీల్. ఈ వీల్కి వచ్చేసి ఏంటంటే మొత్తం పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మట్టి కుండలు ఉంటాయి అన్నట్టు. ఈ మట్టి కుండలు ఉంటాయి అండ్ ఇదేంటంటే ఇక్కడ ఎడ్లు ఉన్నాయి చూడండి. ఈ ఎడ్లు వచ్చేసి ఏంటి అంటే సో వాటిని లాగుతుంటాయి అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వీల్ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇవన్నీ కుండలన్నీ దీని చుట్టూ ఉంటాయి అన్నట్టు. వీల్ చుట్టూ కుండలు ఉంటాయి. ఆ కుండలన్నీ లోపలికి వెళ్తాయి, వెళ్ళి వాటర్ని ఏం చేస్తాయంటే తీసుకుంటాయి అన్నట్టు. ఎడ్లు ఏం చేస్తాయంటే లాగుతుంటాయి. లాగినప్పుడు ఈ వాటర్ అంతా వచ్చేసిందంటే బయటకు వచ్చేస్తున్నట్టు. సో ఇక్కడ మనిషి అవసరం లేదన్నట్టు, మొత్తం ఎడ్లే చూసుకుంటాయి అన్నట్టు. సో కాబట్టి వచ్చేసి ఏంటంటే మనకి ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పార్ట్ టైడ్ విత్ అవుటర్ ఎండ్ ఆఫ్ ది స్పోక్. ఈ మీ స్పోక్ అబ్జర్వ్ చేయండి. ఈ స్పోక్ చుట్టే మనకు వచ్చేసి ఏంటి అంటే ఈ కుండలు ఉంటాయి అన్నట్టు. కాబట్టి వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అని. ఇక ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి తీసుకున్నాం అనుకోండి. ఇందులో వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మాన్యువల్ బేస్డ్ కావు. సారీ, ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి వచ్చేసి ఏంటంటే మాన్యువల్ బేస్డ్ అన్నట్టు. అంటే మనిషి కంపల్సరీ సపోర్ట్ కావాలి. అండ్ ఓన్లీ ఆప్షన్ బి యూజ్ చేసి కరెక్ట్ అన్నట్టు. ఎందుకు ఆప్షన్ బి కరెక్ట్ అంటే అరగట్ట అంటేనే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు ఈ మూడితో కంపేర్ చేస్తే. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మెకానికల్ వాటర్ లిఫ్టింగ్ సిస్టమ్ వచ్చేసి అరగట్ట అన్నట్టు. అది బి ఆప్షన్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ మనం గమనిస్తే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్ ఇన్ ఏన్షియంట్ ఇండియా హ్యాడ్ అజ్యూమ్డ్ టైటిల్స్ ఆఫ్ సో మట్ట విలాస అండ్ విచిత్ర చిత్త అండ్ గుణభార. ఓకే, ఈ టైటిల్స్ వచ్చేసి ఎవరికి ఉన్నాయి అనేది క్వశ్చన్. సో మహేంద్రవర్మన్ 1, సింహవిష్ణు 2, నరసింహవర్మన్ 3rd ఆప్షన్ అండ్ సింహవర్మన్ వచ్చేసి 4th ఆప్షన్, రైట్. ఇప్పుడు మనం గమనిస్తే మహేంద్రవర్మన్ 1 వచ్చేసి ఏంటంటే ఇతని పీరియడ్ వచ్చేసి 600 to 630లో ఉండాలంటే. ఓకే, సో ఈ మహేంద్రవర్మన్కి వచ్చేసి ఏంటంటే
మట్ట విలాస్ అని ఒక టైటిల్ కూడా ఉందన్నట్టు. ఓకే, మీనింగ్ వచ్చేసిందంటే వన్ హూ డిలైట్ ఇన్ రైవరలీ అని వస్తుంది అన్నట్టు. అండ్ రెండోది వచ్చేసిందంటే ఈ మహేంద్ర వర్మన్ 1కి మట్ట విలాస్ అని ఒక బిరుదు ఉంది, విచిత్ర చిత్ర అని బిరుదు ఉంది, అండ్ గుణపార అని కూడా బిరుదు ఉంది అని చెప్పొచ్చు అన్నట్టు. రైట్, ఇది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే సింహ విష్ణు గురించి కూడా చూద్దాం. సింహ విష్ణు పీరియడ్ వచ్చేసి ఎంత అంటే 575 to 600 ఉందన్నట్టు. సో ఇతను ఎవరు అంటే సింహ విష్ణు వచ్చేసి ఏంటంటే మహేంద్ర వర్మన్కి ఫాదర్ అన్నట్టు ఇతను. ఓకే, ఫాదర్. అండ్ ఈ సింహ విష్ణుకి వచ్చేసి ఏంటంటే మట్ట విలాస్ అని బిరుదు లేదు, ఇతనికి వచ్చేసి ఏంటి అంటే అవని సింహ అని బిరుదు ఉంది అన్నట్టు. అంటే లయన్ ఆఫ్ ది ఎర్త్ అనే బిరుదు సింహ విష్ణుకి ఉంది. సో కాబట్టి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అన్నారు. అండ్ నరసింహ వర్మన్ తీసుకున్నాను. నరసింహ వర్మన్ పీరియడ్ వచ్చేసి ఎంత అంటే 630 to 668లో ఇతను ఉండనట్టు. సో ఇతను వచ్చేసి ఎవరు అంటే మహేంద్ర వర్మన్ సన్ అన్నట్టు. ఈయన నరసింహవర్మన్ వచ్చేసి మహేంద్ర వర్మన్ సన్ అన్నట్టు. రైట్, సో ఇతనికి వచ్చేసి ఏంటంటే మామల్లా అని బిరుదు ఉంది నరసింహన్ వర్మన్. సో మామల్లా అని బిరుదు ఇతనికి ఉంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ ఈ నరసింహవర్మన్ వచ్చేసి ఏంటంటే మామల్లపురానికి కూడా ఇంటర్లింక్ అన్నట్టు, ఆర్ మహాబలిపురం కూడా ఇంటర్లింక్ ఉందని చెప్పొచ్చు. ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాం అనుకో సింహవర్మన్. సింహవర్మన్ వచ్చేసి ఏంటంటే ఇతను ఈ టైటిల్ కి సంబంధం లేదన్నట్టు. సో ఆప్షన్ సి రాంగే, ఆప్షన్ డి కూడా వచ్చేసి రాంగ్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మహేంద్ర వర్మన్కి వచ్చేసి మట్ట విలాస, విచిత్ర చిత్ర అండ్ గుణబార్ అనే బిరుదులు ఉన్నట్టు మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ మనం గమనిస్తే ఫైన్ ద చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్ టు ద ఇండియా డ్యూరింగ్ ద రీజన్. ఎవరి రీజన్ పీరియడ్ లో వచ్చేసి ఫైన్ వచ్చింది అనేది క్వశ్చన్ అన్నట్టు. మనకి సముద్రగుప్త తీసుకున్నాం అనుకోండి. సముద్రగుప్త వచ్చేసి ఏంటంటే 335 నుంచి 375 ఇతని టైం పీరియడ్ అన్నట్టు. సముద్రగుప్త ఎవరు అంటే ఈయన సెకండ్ గుప్తా ఎంపరర్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. రైట్, అండ్ ఇతని గురించి వచ్చేసి ఏంటంటే మనకి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా. సో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఇది ఎవరు వేసారు అంటే హరిసేన వేసారు అన్నట్టు. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి హరిసేన. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఇతని ఏమైతే యుద్ధాలు చేసిండో, ఆ యుద్ధాలలో విజయాలు సాధించిండో ఆ విజయాల గురించి మొత్తం కూడా వచ్చేసి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇతను వచ్చేసి ఏంటంటే ఆర్ట్ మ్యూజియం కూడా వచ్చేసి ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఇతని పీరియడ్లో వచ్చేసి ఎవరి పీరియడ్లో, సో సముద్రగుప్త పీరియడ్లో వచ్చేసి మనకి ఫాహిన్ రాలే అన్నట్టు. కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ చంద్రగుప్త 2 పీరియడ్ తీసుకున్నప్పుడు 380 నుంచి మొదలు పెడితే 415 మధ్యలో ఉందన్నట్టు. ఓకే, అండ్ చంద్రగుప్త 2 మనం ఏమని పిలుస్తాం అంటే విక్రమాదిత్య అని కూడా పిలుస్తాం. అండ్ ఇతని పీరియడ్ వచ్చేసి ఏంటంటే మంచి గుప్తా ఎంపైర్ మొత్తం మంచి ఫ్లరిష్ లో ఉందన్నట్టు, మంచి అభివృద్ధిలో ఉంది. అందుకే ఇతని చంద్రగుప్త 2 పీరియడ్ వచ్చేసి ఏంటంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని కూడా పిలుస్తున్నట్టు. ఓకే, సో ఇతని టైంలో ప్రాస్పరిటీ కానీ సేఫ్టీ కానీ అన్ని ఎవ్రీథింగ్ బాగుంది అన్నట్టు. ఓకే, సో కాబట్టి మనకి ఎవరి పీరియడ్లో ఫాహిన్ వచ్చింది అంటే చంద్రగుప్త పీరియడ్లో వచ్చేసి ఫాహిన్ వచ్చేసి ఇండియాకి వచ్చింది. అండ్ కుమారగుప్త పీరియడ్ గమనించడానికి ఇతని 415 to 455 కుమారగుప్త. ఇతను ఎవరు అంటే చంద్రగుప్త 2 యొక్క సన్ అని చెప్పొచ్చు అన్నట్టు. బట్ ఇతని పీరియడ్లో వచ్చేసి ఫాహిన్ రాలేదు. అండ్ కుమారగుప్త పీరియడ్ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే ఇతను నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసినారు. ఓకే, సో నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిండు. బట్ ఇతను వచ్చేసి ఏంటంటే పుష్యమిత్ర అండ్ హునాస్ యొక్క దాడిని ఇతను ఫేస్ చేసిందని చెప్పొచ్చు కుమారగుప్త. తర్వాత స్కందగుప్త చూసినానుకో ఇతని పీరియడ్ వచ్చేసి 455 to 467 ఇతని పీరియడ్ అన్నట్టు. ఇతను లాస్ట్ సిగ్నిఫికెంట్ గుప్తా రూలర్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇతని మీద కూడా వచ్చేసిందంటే హునా ఇన్వెన్షన్ జరిగింది అన్నట్టు. ఓకే, సో ఓవరాల్ మన 5th క్వశ్చన్ గమనిస్తే ఫాయిన్ ఎవరి పీరియడ్లో వచ్చింది అంటే చంద్రగుప్త 2 పీరియడ్లో వచ్చేసి సో ఇండియాని విజిట్ చేసింది అన్నట్టు. రైట్, సో ఇది 5th క్వశ్చన్. నా 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసిందంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ అ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ అగైన్స్ ద Kingdom of Srivijaya, the powerful maritime state which ruled by Malay Peninsula, Sumatra, Java, neighboring islands. సో మనకి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే 6th క్వశ్చన్ ఒకసారి గమనిస్తే కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ గురించి చూస్తున్నాం. ఓకే, కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ వచ్చేసి ఏంటంటే ఈ మలై పెనిన్సులా, సుమత్రా, జావా
అండ్ నైబరింగ్ ఐలాండ్స్ అంతా కలిపి మనం ఏం పిలుస్తాం అంటే కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ అని పిలుస్తున్నట్టు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇతని మీద దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం ఆక్యుపై చేసింది ఎవరు అంటే రాజేంద్ర వన్ చోళా వచ్చేసి ఆక్యుపై చేసినారు. ఓకే. సో ఇయర్ మనం ఒకసారి గమనిస్తే రాజేంద్ర వన్ చోళా పీరియడ్ చూస్తే 1014 నుంచి మొదలు పెడితే 1044 వరకు వచ్చేసి ఇతను రూల్ చేస్తున్నాడు. ఓకే. సో ఇతను రాజేంద్ర చోళా వన్ వచ్చేసి మనకి సౌత్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, ఒడిస్సా, బెంగాల్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా రాజేంద్ర వన్ వచ్చేసి రూల్ చేస్తున్నారు. రైట్. ఇది గుర్తుంచుకో. రైట్. అండ్ అట్ సేమ్ టైం నావల్ ఎక్స్పెడిషన్ చేసినది. ఓకే. నావల్ ఎక్స్పెడిషన్ చేసింది ఓన్లీ రాజేంద్ర వన్ మాత్రం. ఓన్లీ రాజేంద్ర వన్. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఈ శ్రీ విజయ కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ శ్రీ విజయ కింగ్డమ్ని మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసి అండ్ అట్ సేమ్ టైం వాటి క్యాప్చర్ చేసిన అన్ని పోర్ట్స్ మీద, ట్రేడింగ్ సెంటర్స్ మీద మొత్తం ఆధిపత్యాన్ని చెలాయించింది ఎవరు అంటే రాజేంద్ర వన్ మాత్రమే చెలాయించినాడు. సో మిగతా వాళ్ళకి సంబంధం లేదు. మిగతా వాళ్ళది కూడా ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్ వచ్చేసింది అమోఘ వర్ష. సో అమోఘ వర్ష వచ్చేసింది ఇతను రాష్ట్రకూటకు చెందిన. ఇతను వచ్చేసింది 1814 నుంచి మొదలు పెడితే 1878 పీరియడ్ అన్నట్టు. ఓకే. సో ఇది ఇతను రాష్ట్రకూట డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టు. ఇతను ఓన్లీ దక్కన్ ప్రాంతాన్ని మాత్రమే రూల్ చేసినాడు. ఈ సో శ్రీ విజయ కింగ్డమ్ని ఆక్యుపై చేసినట్టు మనకి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాబట్టి వచ్చేసి ఆ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ ప్రతాపరుద్ర కాకతీయ. ఇతని పీరియడ్ వచ్చేసి ప్రతాపరుద్ర పీరియడ్ వచ్చేసి 1289 నుంచి మొదలు పెడితే 1323 వరకు ప్రతాపరుద్ర ఉందన్నట్టు. సో ప్రతాపరుద్ర వచ్చేసి ఏంటంటే మనకి వరంగల్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నట్టు. ఓకే. సో అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతాన్ని వచ్చేసి ప్రతాపరుద్ర రూల్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఢిల్లీ సుల్తాన్ ఉంటారు కదా, ఢిల్లీ సల్తనెట్స్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ అండ్ అదేవిధంగా వచ్చేసి గియావుద్దీన్ తుగ్లక్. సో వీరి నుంచి ఇతను దాడిని ఎదుర్కొన్నాడు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ప్రతాప రుద్ర టూ వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి ఓడించినట్టు 1323లో. ఓడించి మొత్తం ఎంటైర్ కాకతీయ కింగ్డమ్ మొత్తం కూడా వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలోకి వెళ్ళిపోయింది, ఢిల్లీ సల్తనెట్ చేతిలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. సో కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్ అన్నట్టు. ఎందుకంటే ఇతను కింగ్డమ్ ఆఫ్ శ్రీ విజయకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి విష్ణువర్ధన్ హొయసాల. సో విష్ణువర్ధన్ హొయసాల వచ్చేసి పీరియడ్ వచ్చేసి 1108 నుంచి మొదలు పెడితే 1152 వరకు వచ్చేసి ఇతని పీరియడ్ అన్నట్టు. అండ్ ఇతను వచ్చేసి మెయిన్ మనకి బ్యాటిల్ ఆఫ్ తలకడ్. సో బ్యాటిల్ ఆఫ్ తలాకడ్. ఈ బ్యాటిల్ ఆఫ్ తలాకడ్లో వచ్చేసి ఏంటంటే చోళాస్ని డిఫీట్ చేసినట్టు. ఇది ఒక స్పెషల్ అన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే ఈ విష్ణువర్ధన్ వచ్చేసి హోయసీలో వచ్చేసి ఇతను చెన్నకేశవ టెంపుల్ని బిల్డ్ చేస్తున్నాడు. సో చెన్నకేశవ టెంపుల్ ఎక్కడ? బేలూరులో. ఓకే. బేలూరులో. అండ్ ఇతను వచ్చేసి ఏంటి అంటే విష్ణువర్ధన్ వచ్చేసి ఓన్లీ కర్ణాటక, తమిళనాడు లోకల్ రీజన్లో మాత్రమే ఇతను యుద్ధాలు చేసి ఆ ప్రాంతాలు మాత్రమే సో జయించింది అన్నట్టు. సో ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే నావల్ ఎక్స్పెడిషన్ చేసిన వాళ్ళు ఓన్లీ రాజేంద్ర వన్ చోళాని. మిగతా కింగ్స్ ఎవరు కూడా నావల్ ఎక్స్పెడిషన్ చేయలేదు. ఓన్లీ ఇంటర్నల్గా మాత్రమే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఆక్యుపై చేయడం మాత్రమే చేస్తారు అన్నట్టు. సో క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. రాజేంద్ర వన్ చోళా వన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ మనం గమనిస్తే మనకి with reference to the ancient India 600 to 322 BC, consider the following territorial region river flowing in the సో రివర్స్ అడుగుతున్నారు అన్నట్టు. రైట్. ఇక్కడ వచ్చేసి అస్మక గోదావరి, కంబోజా బిపాస్, అవంతి వచ్చేసి మహానది అండ్ కోసల వచ్చేసి సరయు. ఇందులో ఏ పేర్స్ కరెక్ట్ ఉన్నాయి అనేది క్వశ్చన్ అన్నట్టు. మనకి అస్మక రాజ్యం తీసుకున్నాం అనుకోండి, అక్కడ గోదావరి ప్రవహిస్తుంది అన్నట్టు. రైట్. మనకి మొత్తం 16 మహాజనపదాలు ఉన్నాయి అన్నట్టు. ఈ 16 మహాజనపదాలు వచ్చేసి ఒక జనపదం వచ్చేసిందంటే అస్మక అన్నట్టు. సో ఈ అస్మక వచ్చేసి ఎక్కడ లొకేట్ ఉందంటే దక్కన్ రీజన్లో ఉంది అన్నట్టు. ఓకే. అంటే దక్కన్ రీజన్లో వచ్చేసి ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్ వింధ్యాస్ ఉంది కదా, ఆ ప్రాంతం అంతా. అంటే సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ మోడర్న్ డేలో ఇప్పుడు వచ్చేసి తెలంగాణ అంటే మహారాష్ట్ర ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో దాన్ని అస్మక అని పిలుస్తున్నట్టు. ఆ అస్మకాలో వచ్చేసి ఏంటంటే మనకి గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ కంబోజా. సో కంబోజా విపాస వస్తుందని చెప్తుంది. ఈ విపాసని మనం ఏం చెప్తామంటే బియాస్ రివర్ అని కూడా చెప్పవచ్చు. ఓకే.
సో ఇక్కడ వచ్చేసిందంటే కంబోజా ప్రాంతం వచ్చేసిందంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ కంబోజా ప్రాంతం వచ్చేసిందంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వచ్చేసి మనం కంబోజా అని చెప్పొచ్చు అన్నట్టు. మోడర్న్ డే చెప్తే మనకి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే తజకిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ ప్రాంతం వచ్చేసి కంబోజా అంటే. ఈ కంబోజా ప్రాంతంలో వచ్చేసి బియాస్ రివర్ వచ్చేసి ఫ్లో కాలే ఆర్ సో ఏమంటారు విపాస్. సో విపాస రివర్ వచ్చేసి కంబోజాలో ఫ్లో కాదు. ఈ విపాస రివర్ ఎక్కడ పాస్ అవుతుంది అంటే పంజాబ్ రీజన్ లో ఇది పాస్ అవుతుంది. సో కంబోజా రీజన్ లో పాస్ కాదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. థర్డ్ స్టేట్ గమనిస్తే అవంతి ఆర్ మహానది. సో మనకి మొత్తం మహాజనపదలో వచ్చేసి పవర్ఫుల్ జనపద వచ్చేసి ఏంటంటే అవంతి అని చెప్పొచ్చు అన్నట్టు. అవంతి ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్. ఓకే, వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో వెస్టర్న్ మధ్యప్రదేశ్ వచ్చేసి ఏంటంటే మొత్తం అవంతి అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ అవంతి క్యాపిటల్ వచ్చేసి ఏంటి అంటే అప్పట్లో వచ్చేసి ఉజ్జయిన్ అండ్ అట్ సేమ్ టైం మహిష్మతి. ఓకే, అవంతి క్యాపిటల్ వచ్చేసి ఉజ్జయిన్ అండ్ మహిష్మతి అని చెప్పొచ్చు అన్నట్టు. మనకి అవంతిలో ఫ్లోయర్ రివర్స్ వచ్చేసిందంటే చంబలు, సిప్రు అండ్ ఆల్సో నర్మదా. ఓకే, చంబల్, సిప్రు అండ్ నర్మదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహానది రివర్ ఫ్లో కాదు. మరి ఈ మహానది రివర్ ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశాలో మాత్రమే ఫ్లో అవుతుంది. సో కాబట్టి వచ్చేసి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ కోసల వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు మహాజనపదాస్ లో వచ్చేసి ఇది కూడా ఒక ప్రామినెంట్ రీజన్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇది ఎక్కడ ఉంది అంటే ఈస్టర్న్ యూపీలో ఉంది అన్నట్టు. ఇది యూపీ అనుకుంటే, సో యూపీలో వచ్చేసి ఈస్ట్ పార్ట్ లో వచ్చేసి ఉండేది కోసల అన్నట్టు. ఈ కోసల క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే అయోధ్య అన్నట్టు. ఓకే, అండ్ ఈ కోసల వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి సరయూ రివర్ ఫ్లో అయిందంటే ఎస్, సరయూ రివర్ ఫ్లో అయింది. ఈ సరయూ వచ్చేసి ఏంటంటే ఘాగ్రా ట్రిబ్యూటరీ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఘాగ్రాకి ఉపనది వచ్చేసి ఏంటంటే సరయూ అని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ మనకి కోసలలో వచ్చేసి ఏంటంటే వాల్మీకి రామాయణం కూడా ఇక్కడనే జరిగింది అన్నట్టు. రైట్, సో కాబట్టి మనకి ఓవరాల్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. మనకి ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి? ఆ స్టేట్మెంట్ కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. అంటే ఇందులో వచ్చేసి ఏంటంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూస్తే మనకి ద ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయ. ఓకే, సో ద ఫస్ట్ Gandharva Mahavidyalaya, a music training school, was set up in 1901 by Vishnu Digambar Paluskar in Delhi, Gwalior, Ujjain and Lahore. ఇది క్వశ్చన్ అన్నారు. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయ ఎక్కడ ఏర్పాటు చేసింది అనేది ఇంపార్టెంట్. మనకి 1901లో వచ్చేసి లాహోర్లో. ఓకే, లాహోర్లో వచ్చేసిందంటే ఫస్ట్ గాంధర్వ మహావిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే పండిత్ విష్ణు దిగంబర్ పులుస్కర్ అన్నట్టు. ఇది కరెక్ట్ అన్నట్టు. అయితే మనకి మ్యూజిక్ కి ట్రైనింగ్ స్కూల్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఎవరు అంటే సో పబ్లిక్ లోకి వచ్చి, ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే ఓన్లీ రాజులకి మాత్రమే లేకపోతే హయ్యర్ స్టేటస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మ్యూజిక్ నేర్పించారంట. బట్ కామన్ మ్యాన్కి ఎప్పుడు మ్యూజిక్ అందరిలోకి అందుబాటులోకి వచ్చింది అంటే ద గాంధర్వ మహావిద్యాలయాన్ని లాహోర్లో 1901లో విష్ణు దిగంబర్ పులుస్కర్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అప్పుడు వచ్చేసిందంటే మ్యూజిక్ ఎడ్యుకేషన్ అనేది అందరిలోకి వచ్చేసింది. బిఫోర్ ఎట్లుండే ఓన్లీ రాయల్ కోర్టులలో మాత్రమే ఉండేవారు. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే లాహోర్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మిగతా స్టేట్మెంట్స్ ఒకసారి గమనిస్తే ఆప్షన్ ఏ చూసుకున్నాం అనుకో ఢిల్లీ. సో ఢిల్లీలో వచ్చేసిందంటే మనకి 1939లో వచ్చేసి వినయ్ చంద్ర. సో వినయ్ చంద్ర వచ్చేసింది అంటే ఇతను కూడా వచ్చేసి ఒక మ్యూజిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తున్నట్టు. బట్ ఫస్ట్ వన్ ఏది అంటే సో మనకి గాంధర్వ మహావిద్యాలయనే ఫస్ట్ వన్ అన్నట్టు, రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి మనకి గ్వాలియర్ తీసుకున్నాం అనుకోండి. గ్వాలియర్ దేనికి ఫేమస్ అంటే మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఫేమస్ అన్నట్టు. ఓకే, అండ్ అక్కడ వచ్చేసి గ్వాలియర్లో వచ్చేసిందంటే గరానా వచ్చేసిందంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఖయాల్ గరానా అని చెప్పొచ్చు అన్నట్టు, రైట్. కాబట్టి ఇది కూడా వచ్చేసిందంటే అన్రిలేటెడ్, ఇది కూడా అన్రిలేటెడ్ అన్నట్టు. అండ్ ఉజ్జయిన్ వచ్చేసిందంటే మ్యూజిక్ ఫేమస్ కాదు, ఇది స్పిరిచువల్ సెంటర్ అన్నట్టు. ఉజ్జయిన్ వచ్చేసి స్పిరిచువల్ సెంటర్, ఇట్ ఇస్ నాట్ ఏ మ్యూజిక్ సెంటర్, రైట్. సో ఓవరాల్ వచ్చేసింది అంటే మనకి 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు 9th క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్ వచ్చేసి అశోకన్ ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ దట్ ప్రదేశిక, రజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎట్ సో హియర్ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లెవెల్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటుంది. ఇక్కడ 3 పోస్టులు ఇచ్చారు, రైట్. మనకు అశోక ఇన్స్క్రిప్షన్ వచ్చేసిందంటే ప్రదేశిక,
ఒక ఆఫీసర్ కనపడ్డాడు. రజుగా ఒకరు, యుక్తా ఒకరు. వీళ్ళు వచ్చేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్సా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్సా అనేది క్వశ్చన్ అన్నట్టు. ఫస్ట్ మనం ప్రదేశిక గురించి చూద్దాం. ఈ ప్రదేశిక వచ్చేసి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అన్నట్టు. ఓకే, ప్రదేశిక వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఈయన లైక్ ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని కూడా చెప్పొచ్చు. ప్రదేశిక వచ్చేసి ఏంటంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేషన్ అంటే ఇతని ఫంక్షన్స్ వచ్చేసి ఏంటంటే లాని ఎన్ఫోర్స్మెంట్ చేస్తాడు, ట్యాక్స్ కలెక్షన్ చేస్తాడు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే కింగ్ ఏదైతే ఆదేశాలు ఇస్తున్నాడో ఆ ఆదేశాలను ఫాలో అవుతురా కావట్లేని కూడా ఇతను చూసుకుంటాడు అన్నట్టు. ఓవరాల్గా వచ్చేసి ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు అంటే ప్రదేశంగా తీసుకుంటారు. సో ఆ స్టేట్మెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రజుకా తీసుకుందాం. రజుకా వచ్చేసి ఏంటంటే ఈయన కూడా ఒక సెకండ్ లెవెల్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఇతను ఈక్వల్ టు వచ్చేసి ఏంటంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పొచ్చు అన్నట్టు. రజుకా వచ్చేసి రెవెన్యూ ఆఫీసర్ ఆర్ మెజిస్ట్రేట్ అని చెప్పొచ్చు. ఇతను ఏం చేస్తాడు అంటే ఇతను ల్యాండ్ సర్వేలను సూపర్వైజ్ చేస్తాడు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇతను తీసుకుంటాడు అన్నట్టు. అండ్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుందంటే ఇతను పనిష్మెంట్స్ కూడా ఇస్తాడు అన్నట్టు. ఎవరైనా తప్పు చేశారు అనుకోండి పనిష్మెంట్స్ ఇవ్వడం అండ్ రివార్డ్స్ ఇవ్వడం ఇదంతా చూస్తున్నట్టు. ఇదంతా మనకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంటే రాక్ ఎడిక్ట్ హైలో ఈ రజుకా గురించి మనకు ఉంది అన్నట్టు. ఓకే, సో ఇది కూడా వచ్చేసిందంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు. నెక్స్ట్ యుక్తా తీసుకున్నాం అనుకోండి. యుక్తా వచ్చేసిందంటే ట్రెజరీ గురించి చూసుకుంటాడు. ఓకే, ట్రెజరీ ఆర్ రికార్డ్ కీపింగ్ ఆఫీసర్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇతను వచ్చేసిందంటే ఫైనాన్షియల్ రికార్డ్స్ని, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ని ఇతను మెయింటైన్ చేస్తాడు అన్నట్టు. రైట్, ఈ యుక్తా వచ్చేసిందంటే ప్రదేశిక అండ్ రజక కింద పనిచేస్తున్నాడు. బట్ ఓవరాల్ వచ్చేసిందంటే యుక్తా కూడా వచ్చేసిందంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో వచ్చేసి ఏంటంటే ప్రదేశిక, రజుక, యుక్త ఈ మూడు వచ్చేసిందంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్స్ అన్నట్టు. సో కాబట్టి మనకు వచ్చేసి మిగతా స్టేట్మెంట్స్ రావు. విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్ కాదు, ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేటర్ కాదు, అండ్ లెవెల్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కాదు. సో ఈ ముగ్గురు ఆఫీసర్స్ వచ్చేసిందంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. సో 9th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. మనం గమనించారా, మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2025 వచ్చేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద వచ్చేసి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. రైట్, ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ద కాంగ్రెస్ డిక్లేర్ అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ బై ఆల్ లెజిటిమేట్స్ అండ్ పీస్ఫుల్ మీన్స్ ఇట్స్ ఆబ్జెక్టివ్. కరెక్టే కదా. ఆ స్టేట్మెంట్ మనం ఇంతకుముందే మాట్లాడాం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటేనే అహింస. ఓకే, మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 1920 to 1922లో వచ్చింది అన్నట్టు. అయితే మనకు వచ్చేసింది దీన్ని ఒకసారి బ్యాక్గ్రౌండ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ బ్యాక్గ్రౌండ్ గమనిస్తే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసిందంటే నాగ్పూర్లో ఒక సెషన్ పెట్టారు అన్నట్టు. ఈ నాగ్పూర్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1920లో జరిగింది అన్నట్టు. ఈ సెషన్లో ఏమని డిస్కస్ చేశారంటే భారత్కి వచ్చేసి స్వరాజ్ కావాలి, అంటే సెల్ఫ్ రూల్, మేమే రూల్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక డిక్లరేషన్ ఇచ్చారు అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఏదైతే మనం ఈ మూవ్మెంట్ చేస్తున్నామో ఆ మూవ్మెంట్ కూడా ఎట్లా అంటే పీస్ఫుల్గా చేయాలి. ఓకే, పీస్ఫుల్ అంటే నాన్ వైలెన్స్ అనేది ఉండొద్దు అని చెప్పారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూద్దాం. ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేజ్ విత్ సివిల్ డిసోబీడియంట్ and non-payment of taxes. For next stage, only if Swaraj did not come within a 1 year, government restored repressions. ఇది కూడా కరెక్టే. మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చేసిందంటే 1920లో స్టార్ట్ అయిందంట. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమని డిసైడ్ చేసుకున్నాం అంటే ఫస్ట్ టైటిల్స్ అన్ని బైకాట్ చేయాలని చెప్తున్నాం, కోర్ట్స్ అన్ని బైకాట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బైకాట్ చేయాలి, అండ్ నేషనల్ స్కూల్స్ని ప్రమోట్ చేయాలి, ఖాదీని ప్రమోట్ చేయాలి, అండ్ అట్ సేమ్ టైం మనకి స్వరాజ్ రావాలి. ఈ స్వరాజ్ కూడా వచ్చేసిందంటే 1 year లోపు రావాలి. ఒకవేళ 1 yearలో జరగలేదు అనుకుందాం, అప్పుడు వచ్చేసి ఏంటంటే మనం సివిల్ డిసోబీడియంట్ని ఎస్కలేట్ చేద్దామని చెప్పారు అన్నట్టు. ఓకే, సివిల్ డిసోబీడియంట్ని ఎస్కలేట్ చేద్దాము, అండ్ అట్ సేమ్ టైం ట్యాక్స్ పేమెంట్స్ కూడా మొత్తం చేయొద్దు. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా మనం పేమెంట్ చేయొద్దు అని చెప్పారు అన్నట్టు. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈవెన్ మనకి 1920లో వచ్చేసి మనకి గాంధీ యంగ్ ఇండియా రాస్తున్నారు. ఈ యంగ్ ఇండియాలో కూడా వచ్చేసి ఇవే చెప్పినారు. ఒకవేళ ఒక సంవత్సరం లోపు మనకి స్వరాజ్ రాకపోతే దిస్ విల్ కంటిన్యూ అని చెప్పినట్టు. ఓకే, సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఓవరాల్గా వచ్చేసి ఈ 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజియన్ వాజ్ ద ఫేమస్ స్టేట్మెంట్ గివెన్ బై గాంధీజీ ఎట్ ద టైమ్ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ, publicly violating salt law at Dandi,
దాండి. అండ్ స్టేట్మెంట్ సి వచ్చేసి అటెండింగ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ లాంచ్ ఇన్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఇది మనకి క్వశ్చన్ అన్నట్టు. మనకి ఈ క్వశ్చన్లో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్ పబ్లిక్లీ వైలేటింగ్ సాల్ట్ లా ఎత్తండి. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సెడిషన్ హ్యాస్ బికమ్, సెడిషన్ అంటే దేశద్రోహం, సో హ్యాస్ బికమ్ మై రిలీజియన్ అనే ఒక స్టేట్మెంట్ మనకి దేంట్లో ఇచ్చిండు అంటే పబ్లిక్లీ వైలేటింగ్ సాల్ట్ లా అయితే దాండిలో అన్నాడు. అయితే మనకి ఒకసారి సాల్ట్ సత్యాగ్రహం గమనిస్తే సాల్ట్ సత్యాగ్రహం వచ్చేసి మనకి 1930లో జరిగింది అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మాస్ సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ఫస్ట్ మాస్ సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ వచ్చేసి ఏంటంటే సాల్ట్ సత్యాగ్రహం అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ సాల్ట్ సత్యాగ్రహం చేసినప్పుడు వచ్చేసి మహాత్మా గాంధీ వచ్చేసి మనకి ఇతను సొంతంగా ఎందుకు ఈ సాల్ట్ సత్యాగ్రహం వచ్చిందంటే ఉప్పు మీద కూడా బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ వేసారు అన్నట్టు. ఈ ట్యాక్స్ ని అపోజ్ చేయడం కోసం వచ్చేసి ఒక నిరసన వ్యక్తం చేసింది అన్నట్టు. ఈ సాల్ట్ లా మీద వచ్చేసి ఒక నిరసన వ్యక్తం చేసింది అన్నట్టు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసిందంటే మహాత్మా గాంధీని అరెస్ట్ చేసింది అన్నట్టు. ఓకే, అరెస్ట్ చేసింది. దేని కింద అరెస్ట్ చేసింది అంటే సెక్షన్ 124A కింద వచ్చేసి మహాత్మా గాంధీని అరెస్ట్ చేసినారు. ఓకే, ఈ సెక్షన్ 124 వచ్చేసిందంటే సెడిషన్ కింద అరెస్ట్ చేసినారు. ఓకే, సెడిషన్ కింద అరెస్ట్ చేసినట్టు. అప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నారంటే నేను ఈ మూమెంట్ వచ్చేసి వైలెంట్లో జరగలే. ఓకే, నో వైలెన్స్ ఫస్ట్ వన్. ఓకే, ఇది వచ్చేసి ఈ మూమెంట్ వచ్చేసి పీస్ఫుల్గా జరిగింది. ఇక్కడ ఉప్పు తయారు చేయడమే తప్పేనా? ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సాల్ట్ లాని మీరు వైలేట్ చేసింది కాబట్టి అండ్ సెడిషన్ యాక్ట్ కింద వచ్చేసి సెక్షన్ 124A కింద వచ్చేసి మహాత్మా గాంధీ గారిని వచ్చేసి అరెస్ట్ చేసిన అన్నట్టు. రైట్, అప్పుడు ఏమని స్టేట్మెంట్ చేసిందంటే ఇక నేను ఎవరికి ఎఫెక్ట్ ఇచ్చాను? ఓకే, సో పీపుల్కి ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చానా? లేదు, ఓన్లీ జస్ట్ నాన్ వైలెన్స్ మూమెంట్లో చేశాను అన్నట్టు. అందుకు గాను నన్ను సెడిషన్ కింద అరెస్ట్ చేస్తారు అన్నట్టు గాంధీ గారు వచ్చేసి ఈ స్టేట్మెంట్ చేశారు. సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజన్ అన్నట్టు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇక మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి గమనిద్దాం. మనకి చంపారన్ సత్యాగ్రహం వచ్చేసిందంటే మనకి 1917లో చంపారన్ జరిగింది అన్నట్టు. ఓకే, మనకి ఉప్పు సత్యాగ్రహం వచ్చేసేమో 1930లో జరిగింది. చంపారన్ సత్యాగ్రహం వచ్చేసి 1970లో జరిగింది అన్నట్టు. ఈ చంపారన్ సత్యాగ్రహం వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందంటే ఇది దేని మెయిన్ ఉద్దేశం వచ్చేసిందంటే ఈ చంపారన్ అనే ప్రాంతం వచ్చేసి బీహార్లో ఉందన్నట్టు. ఫస్ట్ సత్యాగ్రహం వచ్చేసి కూడా వచ్చేసి చంపారన్ సత్యాగ్రహం అని చెప్పొచ్చు. ఇండిగో ఫార్మర్స్, సో ఇండిగో ఫార్మర్స్ని అక్కడ ఏమంటారు అప్రెస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ చంపారన్ సత్యాగ్రహం మహాత్మా గాంధీ గారు చేశారు అన్నట్టు. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే తిన్కాతియా సిస్టమ్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఇంపోజ్ చేశారో ఇండిగో ప్లాంటర్స్ మీద దానికి అగెనిస్ట్గా ఫైట్ చేసినట్టు. ఈ ఫైట్ చేసినప్పుడు వచ్చేసి చంపారన్ సత్యాగ్రహంలో వచ్చేసి ఇది ఏమంటారు ఎలాంటి సెడిషన్ కింద మహాత్మా గాంధీని అరెస్ట్ చేయలేదు. ఓన్లీ ఒక కొంత టైం వరకు లిమిటెడ్ టైం వరకు అరెస్ట్ చేశారు, బట్ ఇమీడియట్గా వదిలేసారు అన్నట్టు. సో ఇక్కడ సెడిషన్ యాక్ట్ కింద వచ్చేసి మహాత్మా గాంధీ గారిని ఈ చంపారన్ సత్యాగ్రహంలో అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 1931లో జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇది ఈ మీటింగ్ వచ్చేసి మహాత్మా గాంధీ గారు అటెండ్ అయ్యారు అన్నట్టు. సో ఇక్కడ కూడా ఎట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. సో కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి రాంగ్ అన్నట్టు. మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1942లో జరిగింది. ఇది ఆగస్ట్ 1942లో జరిగినప్పుడు మహాత్మా గాంధీ గారు వచ్చేసి మనకి ఈ మూవ్మెంట్ లాంచ్ చేస్తారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఇందులో ఒక స్లోగన్ కూడా ఇచ్చారు అన్నట్టు, డూ ఆర్ డై. ఓకే, డూ ఆర్ డై అనే ఒక స్లోగన్ కూడా ఇందులో ఇచ్చారు. సో ఓవరాల్గా వచ్చేసి సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజన్ అని ఎక్కడ ఈ స్టేట్మెంట్ మహాత్మా గాంధీ గారు చేశారు అంటే మనకి ఉప్పు సత్యాగ్రహం 1930లో జరిగిన దాంట్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నట్టు. రైట్, ఇది 11th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. ద ఫేమస్ ఫిమేల్ ఫిగరింగ్ నోన్ యాజ్ సో డాన్సింగ్ గర్ల్ ఫౌండ్ ఎట్ మోహన్ జాదవ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కరోనియర్, క్లే, బ్రోంజ్ అండ్ గోల్డ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది అంటే మనకి మోహన్ జాదవ్లో వచ్చేసింది అంటే ఒక నాట్యం ఆడుతున్న డాన్సింగ్ గర్ల్ దొరికింది. రైట్, అది దేంతో తయారు చేస్తుంది అంటే బ్రోంజ్తో తయారు చేస్తుంది. బ్రోంజ్ అంటే ఏంది? కాఫరు ప్లస్ థిన్. సో కాఫర్ ప్లస్ థిన్ మెటల్తోని మనకి బ్రోంజ్ వస్తుంది. ఆ బ్రోంజ్తో వచ్చేసి మనకి డాన్సింగ్ గర్ల్ తయారు చేస్తుంది అన్నట్టు మనకి చెప్తుంది. ఇది మనకి 1926లో వచ్చేసి మోహన్ జాదవ్లో దొరికింది అన్నట్టు.
ఓకే. అండ్ ఈ డాన్సింగ్ గర్ల్ వచ్చేసి ఏంటంటే ఈ ఫిగర్ని దేంతో తయారు చేసారు అంటే లాస్ట్ వ్యాక్స్ క్యాస్ట్ టెక్నిక్ తో చేస్తున్నారు. లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్, రైట్? ఇది గుర్తుంచుకోండి. దీని డాన్సింగ్ గర్ల్ కూడా ఎంత ఉంది అంటే 4 ఇంచెస్ ఉన్నట్టు, 4 ఇంచెస్ ఉన్నట్టు. అండ్ డాన్సింగ్ గర్ల్ వచ్చేసి న్యూడ్ లో ఉంది. అండ్ మల్టిపుల్ బ్యాంగిల్స్ ఉన్నట్టు, లెఫ్ట్ ఆర్మ్కి వచ్చేసి మల్టిపుల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నట్టు. ఓకే. సో ఇది న్యాచురలిస్టిక్ పోజ్ లో ఉందన్నట్టు, రైట్? ఓవరాల్ వచ్చేసి ఏంటంటే 12th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అండ్ రిమైనింగ్ వచ్చేసి రాంగ్. అండ్ 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ వచ్చేసి హూ ప్రొవైడెడ్ లీగల్ డిఫెన్స్ టు ద పీపుల్ అరెస్టెడ్ ఇన్ ద ఆఫ్టర్ మత్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. మనకి చౌరీ చౌరా ఇన్సిడెంట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది అంటే 4th ఫిబ్రవరి 1922లో వచ్చేసి చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు, రైట్? సో ఇది చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ప్లేస్ వచ్చేసింది అంటే నియర్ గోరఖ్పూర్ అన్నట్టు. ఓకే, యునైటెడ్ ప్రావిన్స్ జరిగింది. ప్రజెంట్ వచ్చేసి యూపీ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి యూపీ అని చదవచ్చు. ఓకే, గోరఖ్పూర్లో వచ్చేసి ఇది జరిగింది అన్నట్టు. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో వచ్చేసింది అంటే ఈ కాంగ్రెస్ వాలంటీర్స్ ఉన్నారు కదా, ఈ కాంగ్రెస్ వాలంటీర్స్ వచ్చేసి లోకల్ ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది అన్నట్టు. ఈ లోకల్ పోలీస్ స్టేషన్ వచ్చేసి అందులో ఉన్న ఈ మొత్తం పోలీస్ స్టేషన్ తగలబెట్టారు అన్నట్టు. ఈ తగలబెట్టడం వల్ల 22 పోలీస్ మ్యాన్లు వచ్చేసి చనిపోయారు అన్నట్టు. చనిపోయినప్పుడు అప్పుడు వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 250 మందిని అరెస్ట్ చేసింది అన్నట్టు. ఈ 250 మందిలో వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అందరికి కూడా వచ్చేసిందంటే ఉరి శిక్ష ఇచ్చింది అన్నట్టు. ఉరి శిక్ష కానీ లేకపోతే లాంగ్ టైం ఇంప్రిజన్మెంట్ చేసింది అన్నట్టు. యావజ్జీవకార శిక్ష కూడా విధించింది అన్నట్టు. ఇప్పుడు ఈ 250 మందిలో వచ్చేసి ఎవరు ప్రొటెక్ట్ చేశారు అనేది, ఎవరు లీగల్ డిఫెన్స్ ఇచ్చింది అనేది క్వశ్చన్ అన్నట్టు. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్. ఓకే, మదన్ మోహన్ మాలవ్య అండ్ కృష్ణకాంత్ వచ్చేసి ఏంటంటే లీగల్ డిఫెన్స్ ఇచ్చారు అన్నట్టు. మనం మదన్ మోహన్ మాలవ్య గురించి మనం చూస్తే ఇతను ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్ అండ్ అట్ సేమ్ టైమ్ లాయర్ కూడా. ఓకే, మంచి పవర్ఫుల్ లాయర్ అన్నట్టు. అండ్ మదన్ మోహన్ మాలవ్య వచ్చేసి ఏంటంటే మనకి బనారస్ హిందూ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. బనారస్ హిందూ యూనివర్సిటీని కూడా ఇతనే ఎస్టాబ్లిష్ చేసింది అన్నట్టు. అండ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో వచ్చేసి ఈ 250 మందిలో లీగల్ డిఫెన్స్ ఇచ్చింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య అన్నట్టు, రైట్? సో ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఉరిశిక్ష వేసిన 250 మందిలో 155 మందిని ఇతనే రక్షించాడు అన్నట్టు. 155 మందిని ఇతనే. నెక్స్ట్ కృష్ణకాంత్ ఎవరు అంటే ఇతను ఒక జూనియర్ లాయర్ అన్నట్టు. ఇతను ఎవరి కింద పనిచేస్తారంటే మదన్ మోహన్ మాలవ్య. ఇతను వచ్చేసి ఆఫ్టర్బిల్స్ కానీ టెస్టిమోనీస్ కానీ నెక్స్ట్ ఆ కేస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇతనే ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. సో కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్లో వచ్చేసి లీగల్ డిఫెన్స్ ఇచ్చిన లాయర్ వచ్చేసి ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య అంటే కృష్ణకాంత్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సిఆర్ దాస్ తీసుకున్నాం. సిఆర్ దాస్ అంటే చిత్రానంద్ దాస్. ఇతను కూడా వచ్చేసిందంటే ప్రామినెంట్ లాయర్ అండ్ నేషనలిస్ట్ అని చెప్పొచ్చు, బెంగాల్కి రిలేటెడ్ ఇతను. ఇతను వచ్చేసి ఏంటంటే మనకి అలీపూర్ బాంబు కేసు వచ్చేసి 1908లో జరిగిందన్నట్టు. అప్పుడు అరవింద్ ఘోష్ని వచ్చేసి అరెస్ట్ చేసినట్టు. ఇతనికి లీగల్ డిఫెన్స్, ఎవరికి అరవిందో ఘోష్కి లీగల్ డిఫెన్స్ ఇచ్చింది ఎవరు అంటే సిఆర్ దాస్ లీగల్ డిఫెన్స్ ఇచ్చినట్టు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. డాక్టర్. సో కాబట్టి ఇక్కడ వచ్చేసింది చౌరీ చౌరా ఇన్సిడెంట్ కన్నాడు, బట్ సిఆర్ దాస్ వచ్చేసి ఎవరికి ఇచ్చిండు. సో మనకి అలీపూర్ బాంబ్ కేసు 1908లో అరెస్ట్ అయిన వ్యక్తి వచ్చేసి అరవిందో ఘోష్, అతనికి లీగల్ డిఫెన్స్ ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే సైఫుద్దీన్ కిచ్లూ అండ్ ఖవాజా హాసన్ నిజామి. ఇతను వచ్చేసి సైఫుద్దీన్ కిచ్లూ వచ్చేసి ఏంటంటే పంజాబ్కి చెందిన వ్యక్తి. మనకి జలియన్ వాలా ప్రొటెస్ట్ ఉంది కదా, ఆ ప్రొటెస్ట్కి కీ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అన్నట్టు. నెక్స్ట్ ఖవాజా హాసన్ నిజాం వచ్చేసి ఎవరు అంటే ఈయన ఉర్దూ రైటర్ అన్నట్టు. ఈ ఉర్దూ రైటర్ వచ్చేసి ఏంటంటే ఖిలాఫత్ మూవ్మెంట్కి సపోర్ట్ చేసింది అన్నట్టు. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్కి డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అండ్ ఖవాజా హాసన్ సంబంధం లేదు. నెక్స్ట్ ఎంఏ జిన్నా మీన్స్ మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా వచ్చేసి ఏంటంటే ఇతను కూడా మంచి లాయర్ అండ్ పొలిటికల్ లీడరు. ఇతను బాంబేకి చెందిన వ్యక్తి అన్నట్టు. అండ్ మనకి 1908లో వచ్చేసి సెడిషన్ కేసు కింద బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఈ బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేసినప్పుడు మనకి లీగల్ డిఫెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ అలీ జిన్నా అన్నట్టు. ఓకే, మొహమ్మద్ అలీ జిన్నా అన్నట్టు. కాబట్టి ఇది కూడా చౌరీ చౌరా ఇన్సిడెంట్కి సంబంధం లేదు. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్లో పీపుల్కి లీగల్ డిఫెన్స్ ఇచ్చింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య అంటే కృష్ణకాంత్. సో 13th క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం.
14th క్వశ్చన్ వచ్చేసి ద సబ్సిక్వెంట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్ గాంధీజీ కన్సిస్టెన్స్లీ అపోజ్డ్ అన్టచబిలిటీ అండ్ అపీల్ ఫర్ ఇట్స్ ఎరాడికేషన్ ఫ్రమ్ ఆల్ స్పియర్స్ అండ్ డిసైడెడ్ ఇన్క్లూడ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్స్ ఇన్ పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్ అన్నట్టు. అయితే ఏ ప్యాక్ట్ తర్వాత వచ్చేసి మహాత్మా గాంధీ వచ్చేసి అన్టచబిలిటీని అపోజ్ చేయడము అండ్ హరిజన్స్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో జరిగిన ప్యాక్ట్లు ఏందని అడుగుతుంది. దేని తర్వాత జరిగింది? పూనా ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అండ్ అరెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ప్రొమల్గేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అడుగుతుంది. ఇక్కడ మనకు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే పూనా యాక్ట్. పూనా ప్యాక్ట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది? 1932లో జరిగింది అన్నట్టు, రైట్. ఈ 1932లో పూనా ప్యాక్ట్ వచ్చింది కదా, దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రామ్సే మెక్డొనాల్డ్ వచ్చేసిందంటే కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చింది. కమ్యూనల్ అవార్డు వచ్చేసిందంటే సపరేట్ ఎలక్టరేట్స్ తీసుకొచ్చింది. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ఎవరికి అంటే మైనారిటీస్కి అండ్ దళిత్స్కి ఇచ్చింది. ఓకే. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మనకి లీడర్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అన్నట్టు. ఇతను వచ్చేసి ఏంటంటే మనకి కమ్యూనల్ సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని చెప్పింది. మహాత్మా గాంధీ వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ సపరేట్ ఎలక్టరేట్స్ వద్దు అని మహాత్మా గాంధీ ఇతను పూనుకున్నాడు అన్నట్టు. అండ్ మహాత్మా గాంధీ గారు వచ్చేసి ఏం చేసిందంటే సెప్టెంబర్ 1932లో వచ్చేసి ఎర్రావాడ జైల్లో వచ్చేసి ఎర్రవాడ జైల్లో వచ్చేసిందంటే ఫాస్ట్ అంటూ ద డెత్. అమరణ నిరాహార దీక్ష చేసిందంట. అప్పుడు గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగిందన్నారు. ఆ ఒప్పందం వచ్చేసిందంటే పూనా ప్యాక్ట్ అని. ఈ పూనా ప్యాక్ట్ ప్రకారం వచ్చేసిందంటే సపరేట్ ఎలక్టరేట్స్ ఉండవు, కానీ దళిట్స్కి వారి డిప్రెషన్ క్లాస్కి వచ్చేసి రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి అన్నట్టు ఈ ఒప్పందం జరిగిందన్నది. ఈ ఒప్పందం తర్వాత నుంచే మహాత్మా గాంధీ గారు వచ్చేసి ఏం చేస్తారంటే హరిజన్ అనే పదాన్ని ఉపయోగించడం. దళిత్స్ ఏమన్నారంటే హరిజన్స్ అని అన్నాడు. అంటే దేవుని బిడ్డలు అన్నట్టు మీనింగ్ లో చెప్పింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఈ దళిత్స్ ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి 1932లో వచ్చేసి హరిజన్ సేవక్ సంఘం కూడా ఏర్పాటు చేసిండు. హరిజన్ సేవక్ సంఘ్. హరిజన్ సేవక్ సంఘ్ చేసిండు 1932లో. హరిజన్ సేవక్ సంఘ్ నుంచి మనకి హరిజన్ న్యూస్ పేపర్ కూడా వచ్చింది అన్నట్టు. హరిజన్ న్యూస్ పేపర్. అండ్ ఈ హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా వచ్చేసి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని అన్టచబిలిటీ మీద ఫైట్ కూడా చేస్తున్నట్టు. అండ్ అక్కడి నుంచి హరిజన్స్ యొక్క డెవలప్మెంట్ గురించి మహాత్మా గాంధీ ఆలోచించడం జరిగింది అన్నట్టు, రైట్. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు రాంగో ఒకసారి చూద్దాం. ద గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్, దీన్నే మనం ఏం పిలుస్తాం అంటే ఢిల్లీ ప్యాక్ట్ అని పిలుస్తాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 5th March 1931లో జరిగింది అన్నట్టు. ఇది ఎవరి మధ్యలో జరిగింది అంటే మహాత్మా గాంధీ అండ్ ఇర్విన్ మధ్యలో వచ్చేసి అగ్రిమెంట్ జరిగింది. లార్డ్ ఇర్విన్ ఎవరు వచ్చారంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అన్నట్టు, వైస్రాయ్ అన్నట్టు. అండ్ ఈ గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసిందంటే సివిల్ డిసొబీడియంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసిందంటే సెకండ్ రౌండ్ టేబుల్ మీటింగ్ కి అటెండ్ కావాలి. ఓకే, ఈ రెండింటి కాన్సెప్ట్లతోనే మనకు వచ్చిన ప్యాక్ట్ అగ్రిమెంట్ వచ్చేసిందంటే గాంధీ ఇర్విన్ అగ్రిమెంట్ అని. ఇది దళిత్స్ కి సంబంధం లేదు, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్స్ కి సంబంధం లేదు. కాబట్టి స్టేట్మెంట్ బి వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ స్టేట్మెంట్ సి వచ్చేసిందంటే అరెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. తెలుసు కదా మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి మనకి 1942లో జరిగింది, రైట్. August 8th వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేస్తున్నారు అన్నట్టు. ఇది ఒక పొలిటికల్ రివోల్ట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అట్ సేమ్ టైం ఇందులో వచ్చేసి ఒక స్లోగన్ కూడా ఉంది, డూ ఆర్ డై అని కూడా స్లోగన్ ఉంది అన్నట్టు. అండ్ ఇందులో కూడా వచ్చేసిందంటే దళిత్కి రిలేటెడ్ లేదు, ఇది ఏంటంటే స్వరాజ్కి సంబంధించిన మూవ్మెంట్. కాబట్టి ఆప్షన్ సి వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ప్రొమాల్గేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ ప్రొమాల్గేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసిందంటే ఒకటి ప్రావిన్షియల్ అటానమీ ఇవ్వాలి, రెండవది వచ్చేసి ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ని తీసుకురావాలని చెప్పారు. బట్ ఎప్పటికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అన్నట్టు, రైట్. ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చేసి హరిజన్ అప్లిఫ్టింగ్ కి సంబంధించింది కాదు. కాబట్టి ఆప్షన్ డి వచ్చేసి కూడా రాంగ్. 14th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పూనా ప్యాక్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్కి వెళ్దాం. 15th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్ పపాయ, పైనాపిల్ అండ్ గోవా అండ్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా పోర్చుగీస్ 16th and 17th century. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే పోర్చుగీస్ వారు వచ్చేసి పపాయ, పైనాపిల్, గోవా ఈ మూడు కూడా వచ్చేసి ఇండియాకి తీసుకొచ్చారు అన్నట్టు. కాబట్టి మనకి 15th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందంటే ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్దాం. 60th క్వశ్చన్ వచ్చేసి
హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫౌండర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్? సో మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1925లో స్టార్ట్ అయింది. ఇది తీసుకొచ్చిన వారు ఎవరు అంటే పెరియార్ ఈవి రామస్వామి నాయర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో పెరియార్ ఈవి రామస్వామి నాయర్ వచ్చేసి ఎవరు అంటే తమిళ్ సోషలిస్ట్, సోషల్ రిఫార్మర్ అని చెప్పొచ్చు, రేషనలిస్ట్ అండ్ యాంటీ క్యాస్ట్ యాక్టివిజం అన్నట్టు. సో మనకి తమిళనాడులో వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ వచ్చేసి 1925లో వచ్చేసి పెరియార్ ఈవి రామస్వామి గారు తీసుకొచ్చారు అన్నట్టు. ఓకే, సో ఈ మూవ్మెంట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి సోషల్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ హైరార్కీని అబాలిష్ చేయాలి ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏంటంటే రేషనల్ థింకింగ్ ఉండాలి. ఓకే, సో రేషనల్ థింకింగ్ ఉండాలి అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ అంటే వితౌట్ బ్రాహ్మణ్ ప్రీస్ట్ అండ్ అట్ సేమ్ టైం ఈ మూవ్మెంట్ ద్వారా వచ్చేసి ద్రవిడియన్ ఐడెంటిటీని కూడా అప్లిఫ్ట్ చేయడం అన్నట్టు అండ్ బ్రాహ్మణికల్ డామినెన్స్ ని తగ్గించడం. ఓకే, ఇవి మెయిన్ ఉద్దేశం అన్నట్టు. ఓకే, అండ్ అట్ సేమ్ టైం సోషల్ ఈక్వాలిటీని తీసుకురావాలి. ఓకే, సోషల్ ఈక్వాలిటీని తీసుకురావాలి. సో ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అన్నట్టు. ఈ మూవ్మెంట్ తీసుకొచ్చిన వారు ఎవరు అంటే పెరియార్ ఈవి రామస్వామి నాయర్ ఇస్ కరెక్ట్ అన్నట్టు. అండ్ అదర్ ఆప్షన్స్ ఎందుకు రాగో ఒకసారి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి ఏంటంటే కవరింగ్ దళిత్ లీడర్ అని చెప్పొచ్చు, సోషల్ రిఫార్మర్, ఓకే, అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అట్ సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమేమి స్థాపించారు అంటే 1924లో వచ్చేసి బహిష్కృత్ హితకారిణి సభని ఎస్టాబ్లిష్ చేసిండు. అదేవిధంగా వచ్చేసి 1936లో వచ్చేసి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ వచ్చేసి 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అంబేద్కర్ గారు వచ్చేసి మెయిన్ దేని మీద ఫోకస్ చేశారు అంటే దళిత్ రైట్స్ మీద, ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ మీద ఇతను ఫైట్ చేసినారు. ఓవరాల్ వచ్చేసి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఫైట్ చేసింది సోషల్ ఈక్వాలిటీ కొరకే, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధం లేదు. కాబట్టి ఆప్షన్ బి వచ్చేసి రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి భాస్కర్ రావు జాదవ్. సో భాస్కర్ రావు జాదవ్ వచ్చేసి ఎవరు అంటే ఇతను ఒక సోషల్ రిఫార్మర్, లెజిస్లేచర్ అని చెప్పొచ్చు. అండ్ దేనికి లెజిస్లేచర్ అంటే బాంబే ప్రెసిడెన్సీలో లెజిస్లేచర్ అన్నట్టు. ఇతను కూడా వచ్చేసి ఏంటంటే నాన్ బ్రాహ్మణ్ మూమెంట్స్ తీసుకొచ్చారు అన్నట్టు. ఓకే, ఎస్పెషల్లీ ఇతను వచ్చేసి సత్యశోధక్ సమాజ్, మనకి జ్యోతిరావు పూలే ఏదైతే స్టార్ట్ చేసిందో ఆ సత్యశోధక్ సమాజ్ ట్రెడిషన్ లో వచ్చేసి ఇతను కూడా పార్ట్ అన్నట్టు. సో ఇతను కూడా వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి సంబంధం లేదు. నెక్స్ట్ తర్వాత దినకర్ రావు జావల్కర్. సో ఇతను వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర సోషల్ రిఫార్మర్ అని చెప్పొచ్చు, రైటర్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇతను వచ్చేసి ఏంటంటే ఒక బుక్ రాశాడు, సో దేశీ దుష్మన్. ఓకే, సో దేశీ దుష్మన్ అని ఒక బుక్ కూడా రాసిందంటే ఇందులో వచ్చేసి ఏంటంటే బ్రాహ్మణ్ డామినేషన్ ని క్రిటిక్ చేస్తాడు. సో ఇతను కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ కి సంబంధం లేదన్నట్టు. సో 16th క్వశ్చన్ లో వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి అంటే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్, సో ఇవి. సో ఓవరాల్ వచ్చేసి మనకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో వచ్చేసి హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే 16 క్వశ్చన్స్ వచ్చినాయి. రైట్, సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వచ్చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.